హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అలా ఎవరైనా చూడొచ్చు. ఓకే, మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. అండ్ ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వలేదో స్కిప్ చేయండి. ఓకే ఓకే ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం. Gratitude universe, gratitude. ప్రతి ఒక్కరు రీడింగ్ ని లైక్ చేయండి, క్లైమ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఓ స్టార్ వార్నింగ్ అండి. అండ్ డోర్ టు వాల్యూ, ద థింకింగ్ ఉమెన్, indecision, ఫస్ట్ చక్ర ఆర్కేంజల్ మిచెల్, ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్, కంట్రాక్ట్, గడ్డెస్ ఆఫ్ ద మూన్ అండి. ఓకే, వీటిని మనం వేరే డేక్ నుంచి నేను క్లారిఫికేషన్ ఇస్తా మాట్లాడతాను. ఓకే, ప్రజెంట్ పర్సన్ తను ఇక్కడ ఏదో విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారండి. ఇక్కడ ఏదో ఉంది ఇద్దరి మధ్యలో. సో వీటిని నేను క్లారిఫికేషన్ ఇస్తా మాట్లాడతాను. ఓకేనా, స్టార్ వార్నింగ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. స్టార్ వార్నింగ్ కార్డ్ ఎందుకు వచ్చింది? కార్డ్స్ అనేవి కనిపిస్తున్నాయా? ఓకే, స్టార్ వార్నింగ్ కార్డ్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. ఓ చాలా కార్డ్స్ పడ్డాయండి. ఇవన్నీ కానీ అయితే తీసుకొని నెటప్స్ వర్డ్స్ అండి. ఎవరు మీ లైఫ్లో చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎవరు ఎంటర్ అవుతున్నారండి. మీ లైఫ్లో ఇది ఒక ప్రళయం అని చెప్పొచ్చు. ఓకే, అంటే పర్సన్ మీ లైఫ్లో రావడమే మీ లైఫ్లో పెద్ద తుఫాన్ లాంటిది, పెద్ద ప్రళయం ఎలా వస్తుందో అలా మీరు భయపడిపోతారనమాట. ఓకే, అలాంటి పర్సన్ మీ లైఫ్లో వస్తున్నారు. ఓకే, ఈ పర్సన్ని మీరు ఎదిరించలేరు, భయపెట్టలేరు. తన ఎనర్జీ ముందు మీ ఎనర్జీ చాలా లో అయిపోతుంది అనమాట. అంటే తను చూడడానికి చాలా బాగుండొచ్చు, లేదా తను చాలా తెలివైన పర్సన్. తనతో ఒక మాట మాట్లాడితే మీకు అర్థమైపోతుంది ఈ పర్సన్కి మనం ఎదురు చెప్పలేము రా బాబు, ఈ పర్సన్తో మనం గెలవలేము. అండ్ ఈ పర్సన్ తన మాటలతోనే మిమ్మల్ని తన గ్రిప్లో తీసుకుంటారనమాట ఈ పర్సన్. ఓకే, అలాంటి పర్సన్ ఎవరు మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు అండి. ఓకే, మీ పాస్ట్ పర్సన్, న్యూ పర్సన్, అదర్ ఎవరో ఉన్నారు ఈ పర్సన్. ఓకే, చాలా స్ట్రాంగ్ యాక్షన్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఏదేమైనా సరే పర్సన్ని కలుసుకోవాలి, క్లారిటీ తీసుకోవాల్సింది, లేదా తన మనసులో ఉన్న మాట చెప్పాల్సింది అని పర్సన్ చాలా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకొని మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఎనర్జీస్ ప్రకారం ఇక్కడ స్టార్ వార్నింగ్ వచ్చింది కదా, ఇది పెద్ద ప్రళయం అని చెప్పొచ్చు మీ లైఫ్లో. ఓకే, అంటే ఇక్కడ మీ లైఫ్ అనేది తలకిందులు అయిపోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. చూద్దాం, ఇంకా కొన్ని కార్డ్స్ అనేవి తీస్తే మనకు అర్థం అవుతుంది కదా. సో ఇక్కడ స్టార్ వార్నింగ్ తర్వాత మీకు చాలా మంచిగా అయితే జరగబోతుంది అని చెప్పొచ్చు. ఓకే, అంటే ఇది స్టార్ వార్నింగ్ వచ్చిందంటే ఇక్కడ అది చాలా గాఢమైన మార్పుని సూచిస్తుంది. అండ్ దాని తర్వాత లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, అండ్ ఈ పర్సన్ తను మేబీ చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి. తనని ఎదిరించాలి అంటే అది అసలు అసాధ్యం అని చెప్పొచ్చు. అండ్ ఈ పర్సన్తో మేబీ మీరు కనెక్షన్ ఉండాలి ఈ పర్సన్తో అనుకుంటే మాత్రం మీరు ఆచితూచి
అడుగు వేయాల్సి అయితే ఉందన్నమాట. ఓకే. లేకపోతే ఫ్యూచర్‌లో కూడా దెబ్బతింటారు. ఓకే. కాబట్టి ఎవరో ఒక న్యూ పర్సన్ కావచ్చు, మేబీ మీ పాస్ట్ పర్సన్ మీకు అవసరం లేదండి. ఈ పర్సన్ చాలా మోసం చేస్తున్నారు అనుకుంటే ఈ పర్సన్ మేబీ న్యూ పర్సనే ఉంటే తనతో రిలేషన్ అనేది ఇప్పుడు స్టార్టింగ్‌లో ఎంత బావుంటుందో రాను రాను అంత నెగెటివ్‌గా మారిపోతుంది. ఓకే. అండ్ ఈ పర్సన్ మేబీ పాస్ట్ పర్సన్ అయి ఉంటే మళ్ళీ పర్సన్ తిరిగి వస్తున్నారు. కానీ మళ్ళీ ఎప్పుడు ఈ పర్సన్ బ్రేకప్ చెప్పేది తెలీదు. ఎలా ఈ పర్సన్ మేబీ ఏం మాట్లాడతారు అనేది తన అసలైన ఉద్దేశ్యం అనేది తనతో మాట్లాడుతా ఉంటే మీకు అర్థమవుతుంది అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకే. ఎవరి పేరు మీద ఈ రీడింగ్ నేను చేయడం లేదు. ఓకే. డోర్ టు వాల్యూ కార్డ్‌కి క్లారిఫికేషన్. డోర్ టు వాల్యూ కార్డ్‌కి క్లారిఫికేషన్ చూడండి యూనివర్స్. టూ ఆఫ్ వ్యాండ్స్ అండి. టవర్ పడబోతుంది. డెఫినెట్లీ పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వబోతున్నారు. స్ట్రాంగ్ యాక్షన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ మీలాంటి వారిని ఈ పర్సన్ వదులుకోకూడదు అనే ఇంటెన్షన్‌తో వస్తున్నారండి పర్సన్. ఓకే. అంటే ఇక్కడ ఈ పర్సన్ ఒకవేళ న్యూ పర్సన్ అయితే మేబీ మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది వస్తా ఉంటే కొంతమందికి, లేదా ఇక్కడ కెరియర్ పర్పస్‌గా డెవలప్ అవ్వలేకపోతున్నామంటే అతి తొందరలోనే మీ లైఫ్‌లో మీకు హెల్ప్ చేయడానికి అండ్ మీరు ఉన్న పొజిషన్ నుంచి ఇంకొక మంచి పొజిషన్‌కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మీకు మనీ ఫ్లో కూడా అతి తొందరలోనే చాలా బాగుండబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. సో, ఇక్కడ మీ లైఫ్‌లో మీరు ఇప్పుడు నెగెటివ్‌గా ఏదైనా విషయంలో బాధపడుతున్నారంటే ఆ బాధ నుంచి మీకు విముక్తి అనేది కలగబోతుంది అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. ఈ పర్సన్ తన లైఫ్‌లో ఆల్రెడీ ఆప్షన్స్ కూడా ఉండొచ్చు. ఈ పర్సన్ తను మెయిన్‌గా చెప్పాలి అంటే తను కన్‌ఫ్యూజ్ అయ్యే పర్సన్ వస్తున్నారండి. ఓకే. అంటే ఇక్కడ ఇంకా లేట్ అయిపోతే మీరు దూరమైపోతారేమో, చేజారిపోతారేమో అనే భయంతోనే తను చాలా స్ట్రాంగ్‌గా అండ్ తొందరపాటు నిర్ణయాలు అంటారు కదా! అలాంటి నిర్ణయం ఈ పర్సన్ తీసుకోబోతున్నారనమాట. ఓకే. అంటే మీ లైఫ్‌లో మీరు ఎవరైనా డాక్యుమెంట్ మీద సైన్ చేయమని చెప్పడం కానివ్వండి, అలా ఎవరైనా మీకు చెప్తున్నారంటే అలా చేయకండి. ఓకే. మేబీ మోసపోతారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఒకవేళ ఆ పేపర్ మీద ఏముంది, ఆ డాక్యుమెంట్స్ మీద ఏమున్నాయి క్లియర్‌గా చదువుకొని తర్వాత మీరు సైన్ చేయడం లాంటిది కూడా చేయండి. ఓకే. ద థింకింగ్ ఉమెన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ద థింకింగ్ ఉమెన్ కార్డ్‌కి క్లారిఫికేషన్ న్యూస్. ద థింకింగ్ ఉమెన్ ఎందుకొచ్చింది? ఇక్కడ స్టార్ వార్నింగ్ అండ్ ఇక్కడ టవర్ అండి. సో, ఏదో మీ లైఫ్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఏదో మిరాకిల్ లాంటిది ఏదో జరగబోతుంది. దాని వలన మీరు కొంచెం భయపడిపోయి ఉండొచ్చనమాట. భయపడే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ మళ్ళీ వెంటనే మీకు రియలైజేషన్ వస్తుందనమాట. ఓహ్! ఇది ఇందుకు జరిగిందా? ఇది జరగాలి కాబట్టి ఈరోజు నేను ఇలా ఉన్నాను. లేదా ఏదో మీకు క్లారిటీ అనేది రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. స్టార్టింగ్‌లో భయపడిన చాలా మంచి జరగబోతుందండి. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్. ఓకే. ఇక్కడ ఈ పర్సన్ తన లైఫ్‌లో ఏదో విషయంగా తను మోసపోవడం కానివ్వండి, తన లైఫ్‌లో తను అనుకున్న లైఫ్ అనేది తను లీడ్ చేయకపోవడం కానివ్వండి, అండ్ తన లైఫ్‌లో అదర్ పర్సన్ ఉంటే ఈ పర్సన్ ఆ కెమిస్ట్రీ, ఆ స్పార్క్ ఈ పర్సన్ వారితో ఫీల్ అవ్వకపోవడం కానివ్వండి. మీతో ఈ పర్సన్ మేబీ తనకు తెలియకుండా ఎఫెక్షన్స్ పెంచుకోవడం కానివ్వండి. ఆ కేరింగ్, ఆ లవ్ అనేది పర్సన్ మీ వైపు నుంచి ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీ వైపు నుంచి అన్‌కండిషనల్ లవ్ అనేది లభిస్తుంది. సో, మీరు కేర్ తీసుకుంటారు. తనని బాగా చూసుకుంటారు అనే హోప్‌లో ఈ పర్సన్ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. సో, మీ గురించి తను చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. ఓకే. ఈ పర్సన్ చూడడానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటారండి. తను మేల్ ఆర్ ఫీమేల్ అండి. చూడడానికి చాలా బావుంటారనమాట. తను
ఎంత అందమైన వారంటే కానీ ఇంత అందమైన పర్సన్‌ని నేను. కానీ నా లైఫ్‌లో మేబీ ఇలాంటి ప్రాబ్లమ్ నేను ఫేస్ చేస్తున్నానా? ఇలాంటి సాడ్ జీవితాన్ని నేను గడుపుతున్నానా? అనే పర్సన్ అనుకుంటున్నారనమాట. చాలా బాధపడుతున్నారండి తనైతే. కాబట్టి ఈ పర్సన్ చూడండి మేబీ ఇంత మంచి పర్సన్ నా లైఫ్ ఎలా ఉండాల్సింది. ఆకాశంలో నక్షత్రంలాగా వెలిగిపోవాలి, హ్యాపీగా ఉండాలి. కానీ ఇక్కడ లైఫ్‌లో మొత్తం చీకటే ఉంది. హ్యాపీనెస్ అనేది లేదు. అలా ఈ పర్సన్ తను ఫీల్ అవుతున్నారు కాబట్టి ఆ సంతోషాలు గానివ్వండి, అండ్ ఆ కెమిస్ట్రీ, ఆ బాండింగ్ అవన్నీ పర్సన్ మీ వైపు నుంచి కూడా తను ఫీల్ అవుతా ఉండొచ్చు. ఓకే. కాబట్టి పర్సన్ మీ విషయంలో తను యాక్షన్ కూడా తీసుకోవాలి అని పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ తను ఆలోచిస్తుంది రైటా? రాంగా? తను తీసుకుంటున్నది కరెక్టేనా? కాదా? ఆ నిర్ణయం అది ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అండ్ కెరియర్ విషయంగా కూడా ఈ పర్సన్ తను సక్సెస్‌ఫుల్‌గా లైఫ్‌ని లీడ్ చేస్తున్న పర్సన్ కూడా ఉంటారనమాట. కెరియర్ వైస్‌గా కూడా తను సక్సెస్ అనేది పొందుతున్న పర్సన్ కూడా ఉంటారనమాట తను. ఓకే. ఓవర్ థింకింగ్ అనేది చాలా కనిపిస్తుంది ఈ పర్సన్‌లో. పర్సన్ మీ లైఫ్‌లో వచ్చేటప్పుడు కొంతమందికండి, ఇది అందరికీ కాదు, ఉరుములు రావడము, అండ్ బటర్‌ఫ్లైస్ కనిపించడము, అండ్ ఏదో చిన్న చిన్న సౌండ్స్ అనమాట. మేబీ పిచ్చుకలు అరుస్తా ఉంటాయి గదా! అలాంటి సౌండ్స్ ఇవి మీరు ఎక్కువగా వినే అండ్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. ఏదో జరుగుతుంది అని మీ హార్ట్ అనేది చాలా స్పీడ్‌గా కొట్టేసుకోవడము, ఏదో జరగబోతుంది అని మీకు అనిపిస్తుందనమాట. కానీ మీ మనసు మీకు చెప్తుంది ఏదో జరగబోతుంది, ఏదో జరగబోతుంది అని మీ మనసు చెప్తుంది. కానీ మైండ్ అనేది ఏమీ జరగదు, ఎక్కువగా ఆలోచించకు అన్నట్టుగా చెప్తుందనమాట. ఓకే. ఇండెసిషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఇండెసిషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్ తెలియజేయండి. కింగ్ ఆఫ్ కప్స్ అండి. రీయూనియన్ కావాలి. ఈ పర్సన్ తను ఇప్పుడు ఏదో సిట్యుయేషన్‌లో ఈ పర్సన్ ఇరుక్కొని ఉండొచ్చండి తన లైఫ్‌లో. మీ మీద ఈ పర్సన్ తను చాలా ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నారు. ఇక్కడ ఇండెసిషన్. తన లైఫ్‌లో అదర్ చాయిసెస్ కూడా ఉన్నాయి. కానీ నిర్ణయం తీసుకోలేకపోతున్నారనమాట. అండ్ కంపారిజన్ చేయడము. ఇటు సైడ్ వెళ్తే వీరితో ఏంటి బెనిఫిట్స్, అండ్ ఇక్కడ మీ లైఫ్‌లో వస్తే మీ వైపు నుంచి తనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటుంది అని పర్సన్ అనుకుంటున్నారనమాట. కానీ ఇక్కడ మీ వైపు ఈ పర్సన్‌కి తనకి ఎక్కువగా మనసు లాగడం అండ్ అట్రాక్షన్‌గా ఫీల్ అవ్వడము, ఈ పర్సన్‌తోనే బావుంటుందేమో అనే విధంగా తనకి అనిపించడం లాంటిది ఏదో జరుగుతుందనమాట. ఓకే. పర్సన్ ఇక్కడి కంటే ఇక్కడ మీ సైడ్ అనేది పర్సన్ ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఓకే. వీరిని చూసేసుకుంటే తర్వాత మిమ్మల్ని మిస్ అవుతానేమో, మేబీ తర్వాత ఒంటరివారు అయిపోతానేమో అనే భయం మీ పర్సన్‌కి అనమాట. కాబట్టి ఏది ఏమైనా సరే మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఆప్షన్‌ని చూస్ చేసుకోకూడదు. ఆల్రెడీ తను మోసపోయి ఉన్నారు, చాలా కష్టాలు అనుభవించి ఉన్నారు కదా అక్కడ. కాబట్టి పర్సన్ తన హెల్త్ కూడా బాగోలేదు కావచ్చు పర్సన్‌కి. తను రెస్ట్ అనేది తీసుకోవాలి. రెస్ట్ తర్వాత ఈ పర్సన్ యాక్షన్ అయితే తీసుకోవాలి అని పర్సన్ అంటున్నారనమాట. చాలా సాడ్‌గా ఉన్నారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని తను మేనిఫెస్ట్ కూడా చేస్తా ఉండొచ్చు. ఓకే. అండ్ ఈ పర్సన్‌కి మేబీ మీరు చాలా గుర్తుకు రావడం కానివ్వండి, మీ జ్ఞాపకాలు కానివ్వండి, ఈ పర్సన్‌ని చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. చాలా సాడ్‌గా ఉన్నారండి పర్సన్. ఇక్కడ తను పడిన కష్టానికి ప్రతిఫలం లేదు. అన్నీ మేబీ వాటికి వాల్యూ లేకుండా పోవడం గానివ్వండి, తను పడిన కష్టానికి ప్రతిఫలం లేకుండా పోవడం గానివ్వండి, ఏదో జరుగుతుందనమాట. ఓకే. ఇక్కడ 4 ఆఫ్ కప్స్ అనమాట. ఓకే. తను ఎంత కష్టపడుతున్నా సరే ఇక్కడ అంతా తనకి వాల్యూ లేదు, కష్టపడిన దానికి ప్రతిఫలం లేదు అన్నట్టుగా ఈ పర్సన్ తను అలా ఫీల్ అవుతున్నారనమాట. ఓకే. ఫస్ట్ చక్ర ఆర్క్‌ఏంజెల్ మిచెల్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఫస్ట్ చక్ర ఆర్క్‌ఏంజెల్ మిచెల్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఫస్ట్ చక్ర ఆర్క్‌ఏంజెల్ మిచెల్ కార్డ్‌కి క్లారిఫికేషన్. మీ గుండె భారంతో, గుండె బరువుతో ఉన్నారండి మీరు చాలామంది. ఈ పర్సన్ విషయంలో మీరు
చాలా లోతుగా హర్ట్ అయ్యారనమాట. చాలా బాధపడ్డారు. పర్సన్ మేబీ ఇక మీదట తనని నమ్మాలంటే కూడా మీ మనస్సాక్షి, మీ మనసనేది ఒప్పుకోవడం లేదు. ఎందుకు ఈ పర్సన్ మళ్ళీ మోసం చేస్తారు అండ్ ఈ పర్సన్ మీద మెయిన్‌గా తనని నమ్మాలి అని మీరు అనుకోవడం లేదు. ఈ పర్సన్‌తో ఉండాలి అనే దానికంటే ఈ పర్సన్ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి అండ్ హ్యాపీగా అనేది బతకాలి. అండ్ ఈ గుండె బరువంతా మోయలేను అనేది చాలా ఉందనమాట మీకు. ఓకే. సో, ఇక్కడ ఒక బఫేలో చూడండి. ఇక్కడ ఇన్ని లగేజ్ తను ఒకటే మోయలేదు. తనకి తోడు ఇంకొకరు అయితేనే ఇది మోయగలదు, బ్యాలెన్స్ అని చేయగలరు. కానీ ఇక్కడ తను ఇంకా అది ఆ కష్టం అనేది చెప్పలేరనమాట. అది నోటితో చెప్పేది కాదు. ఓకే. సో, కానీ ఈ పర్సన్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే అంత లగేజ్ వారి మీద పెట్టేయడం. తను అదంతా మోయగలదా? లేదా అవి మోసి తను ముందుకు కదలగలదా అసలు? తను అడుగరింది ముందుకు పడుతుందా లేదా అని ఆలోచించడం లేదనమాట. ఓకే. అలాగే మీ పర్సన్ కూడా తను పెట్టిన బాధ అనేది ఇంత బాధ ఈ పర్సన్ పడలేరు. ఎందుకంటే మీరు తనకి ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉంటారు. అండ్ తన మీద చాలా నమ్మకాన్ని పెట్టుకొని ఉంటారు. తనతో ఫ్యూచర్ అని మీరు ఊహించుకొని ఉంటారు. ఏదైనా కమిట్మెంట్ ఇస్తారు. అండ్ లైఫ్ లాంగ్ ఈ పర్సన్ మేబీ లాంగ్ జర్నీ పర్సన్‌తో చేయాలి అని మీరు చాలా కలలుగని ఉంటారు. ఓకే. ఆ కలలంతా అండ్ మెయిన్‌గా ఈ పర్సన్ మీరు పెట్టుకున్న నమ్మకాన్ని అండ్ ఆ లవ్‌ని పర్సన్ తను పటాపంచలు చేసేసారు. అండ్ ఇక్కడ గుండెలో కత్తులు దించుతా ఉండడం. అది చాలా పెయిన్ అనిపిస్తుంది గదా! అలాంటి పని ఈ పర్సన్ ఏదో చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ పర్సన్‌ని మీరు నమ్మాలి అని మీరు అనుకోవడం లేదనమాట. ఈ పర్సన్ నమ్మాలి అంటే మీ ఒంట్లో భయం అనేది మొదలవుతుంది. అందుకనే కావచ్చు ఇక్కడ టవర్ అండ్ ఇక్కడ స్టార్ వార్నింగ్ అనమాట. మళ్ళీ ఒకటేసారి మీ లైఫ్‌లో ఏదో ప్రళయం లాంటిది. మళ్ళీ వచ్చారా? ఈ పర్సన్ వస్తే మళ్ళీ ఎన్ని బాధలు పడాల్సి ఉంటుందో ఏమో! ఎన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుందో ఏమో! అనే భయం అనేది మళ్ళీ మీలో మొదలవుతుందనమాట. ఓకే. అలాంటిది ఎక్కువగా చూపిస్తుంది. ఓకే. ఇక్కడ మీరు వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో రెడ్ కలర్ కర్చీఫ్ కానివ్వండి, లేదా రెడ్ కలర్ డ్రెస్ కానివ్వండి. ఓకే. అవి ఎక్కువగా యూజ్ చేయండి. అండ్ లేదా యెల్లో కలర్ అయినా సరే. ఓకే. అండ్ మీరు చాలామంది నేచర్‌తో టైమ్ స్పెండ్ చేయండి. మేబీ నైట్ టైమ్‌లో ఆర్ ఈవినింగ్ టైమ్‌లో గార్డెన్‌లో వాకింగ్ చేయడము అలా. ఓకే. అండ్ ఇంకా చాలా పెయిన్ అనిపిస్తుందండి మాకు. సో, ఇదంతా భరించలేకపోతున్నాము. అంటే మీకు దగ్గరలో ఏదైనా వేప చెట్టు ఉంటుంది కదా! దానిని హగ్ చేసుకోండి. ఓకే. దానిని హగ్ చేసుకొని సో, మీరు మీ బాధ అనేది తనతో చెప్పుకోండి. ఓకే. నేను ఏ విషయంలో బాధపడుతున్నాను. సో, నాకు దీనికి ఆన్సర్ కావాలి అని మీరు మీ మనసులో ఉన్న ప్రతి ఒక్క బాధ ఆ వేప చెట్టుని హగ్ చేసుకునేలాగా సో, అన్నీ చెప్పుకోండి. ఓకే. తర్వాత 5 మినిట్స్ మీ శ్వాస మీద మాత్రమే మీరు ధ్యాసను ఉంచండి. ఓకే. మీరు శ్వాస ఎలా తీసుకుంటున్నారు, ఎలా వదులుతున్నారు అనే దాని మీద మీరు మీ ఫోకస్ అనేది పెట్టండి. ఓకే. 5 మినిట్స్ అలా చేయండి. ఓకే. తర్వాత మీ ఇంటికి మీరు వచ్చేసేయండి. ఓకే. కొంచెం పీస్ అనేది దొరుకుతుంది. ఆన్సర్ గూడా దొరుకుతుందనమాట. ఓకే. వేప చెట్టులో చాలా ఔషధ గుణాలైతే ఉంటాయండి. ఓకే. ఓకే. ఇక్కడ వుమెన్ హోల్డింగ్ ఎ హార్ట్ కార్డ్‌కి క్లారిఫికేషన్ చూద్దాం. ఓకేనా? వుమెన్ హోల్డింగ్ ఎ హార్ట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. డెత్. ఈ పర్సన్ ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయిన దానికి తను చాలా బాధపడుతున్నారనమాట. చాలా ఏడుస్తున్నారు. అండ్ వుమెన్ హోల్డింగ్ ఎ హార్ట్ తన హార్ట్ బ్రేక్ అయింది. తన మనసు అనేది 3 ముక్కలయిపోయింది అన్నట్టుగా బాధపడుతున్నారనమాట. తన చేతులారా తనే దూరం పెట్టారు. తనే ఈ కనెక్షన్‌ని బ్యాలెన్స్ చేసుకోలేక దూరం పెట్టారు. ఈ కనెక్షన్‌ని తనే ఎండ్ చేసుకున్నారు. కానీ మళ్ళీ పర్సనే మళ్ళీ రీబర్త్ కావాలి. ఈ పర్సన్‌కి మీకు సంబంధించిన ఏదో విషయం ఈ పర్సన్‌కి తెలిసిందండి. అది ఫ్రెండ్స్ సర్కిల్‌లో గానివ్వండి, లేదా రిలేటివ్స్‌లో గానివ్వండి, మీకు సంబంధించింది ఈ పర్సన్‌కి ఏదో తెలిసిందనమాట. నిజం ఏదో ట్రూత్ లాంటిది ఏదో తెలుసుకోవడం ఈ పర్సన్. ఓకే. సో, కాబట్టి పర్సన్ చూడండి తను 6 మేఘాల మీద చాలా ఫాస్ట్ నిర్ణయాలు తీసుకోవడం, యాక్షన్ తీసుకోవడము. అలా ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి ఎంటర్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. సో, డెఫినెట్‌లీ ఈ పర్సన్ అయితే తను మీతో రీయూనియన్ చేయబోతున్నారు. అతి తొందరలోనే ఏ రిలేషన్ అయితే ఎండ్ అయిపోతుందో, ఆ రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవుతుందనమాట. ఈ పర్సన్ మనసులో తన హార్ట్‌లో చెప్పలేని బాధ ఉంది చాలా మందికి. ఓకే. సో, తను ఏదో చెప్పాలి అనుకుంటున్నారు గానీ మీరు నమ్మరు ఎలాగో. ఎలాగో తన మీద నమ్మకం, ప్రేమ అంతా పోయింది మీకు. సో, కాబట్టి పర్సన్ చెప్పలేక తనలో తను ఏడవడం, బాధపడడం కూడా ఈ పర్సన్ చేస్తున్నారనమాట. కొంచెం సాడ్‌గా అండ్ ఒంటరితనం చాలా లోన్‌లీగా ఫీల్ అవ్వడం ఈ పర్సన్ చేస్తున్నారనమాట. ఓకే. కాంట్రాక్ట్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్.
కాంట్రాక్ట్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓ బ్యూటిఫుల్ అండి. ద లవర్ కార్డ్ వచ్చింది. ఈ పర్సన్ తన వైపు తప్పు ఉంటే తను అపాలజీ కూడా అడగడానికి సిద్ధంగా ఉన్నారండి పర్సన్. ఎలాగో తన వైపు తప్పు ఉంది కదా, కాబట్టి అపాలజీ అడగడంలో తప్పు లేదు. ఈ పర్సన్కి అపాలజీ అడగాలి, మళ్ళీ తనతో ప్రేమగా మాట్లాడాలి అండ్ తనని చాలా బాగా చూసుకోవాలి అని పర్సన్ అంటున్నారనమాట. కాంట్రాక్ట్. ఓకే. సో ఈ కనెక్షన్లో ఈ పర్సన్ మెయిన్గా టైం ఇవ్వలేదు, కేరింగ్ ఇవ్వలేదు. సో ఈ పర్సన్ తను మిమ్మల్ని సరిగా పట్టించుకోలేదు, చాలా కేర్లెస్గా ఈ పర్సన్ చూసి ఉంటారు. ఓకే. మేబీ అపాలజీ కూడా అడగాలి అండ్ ఇక్కడ మళ్ళీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే పర్సన్ మళ్ళీ కలవాలి అని ఉందన్నమాట ఈ పర్సన్కి. మేబీ ఇక్కడ 12 అవర్స్ లోపల ఆర్ 24 అవర్స్ లోపల చాలామందికి ఈ పర్సన్కి సంబంధించింది ఏదో జరగబోతుందండి. ఓకే. సో ఇక్కడ కొంతమందికి మీ లైఫ్లో ఒక పర్సన్ తనతో రిలేషన్ ఎండ్ అయిపోతే ఇంకొక చాలా గుడ్ పర్సన్ అండ్ గుడ్ క్వాలిటీస్ అండ్ చాలా హ్యాండ్సమ్ పర్సన్ కూడా మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకే. అంటే ఏదో ఒక ఛాన్స్ అయితే యూనివర్స్ మీకు ఇస్తున్నారు, కానీ మీరు చూసి చూడనట్టుగా వదిలేసే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకే. మీకు ఏ పర్సన్ అయితే సెట్ అవుతారో అలాంటి పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవ్వడం, ఏ పర్సన్ అయితే మీకు సెట్ అవ్వరో అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఏదో మూవీలో ఉంటుంది కదా, ఉండేవాళ్ళు వచ్చేదాకా వచ్చిన వారు వెళ్ళిపోతారు అని ఏదో సామెత ఉందండి. ఇది నాకు అంత క్లియర్గా అయితే తెలీదు. ఓకే. అలాంటిది ఏదో జరగబోతుందన్నమాట. ఓకే. కాబట్టి మీ లైఫ్లో ఉన్న పర్సన్ తనకి మీకు సెట్ అవ్వక ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోతే ఇక్కడ తను పర్మనెంట్గా ఉండే పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకే. అండ్ ఈ పర్సన్ తను చాలా ఎమోషనల్ పర్సన్ అండ్ ఎక్కువగా ఈ పర్సన్ ఎమోషనల్ పర్సన్ అండ్ సైలెంట్గా ఉండే పర్సన్ అండి తను. అలాంటి పర్సన్ ఎవరో మీ గురించి తను చాలా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. గాడెస్ ఆఫ్ ద మూన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఇక్కడ టవర్ అయితే పడుతుంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే కాంటాక్ట్ అయితే మీ పర్సన్ వైపు నుంచి మీకు రాబోతుంది అనమాట. ఓకే. తను చాలా సీక్రెట్గా మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నారు ఈ పర్సన్. మేబీ పాస్ట్ పర్సన్ అండ్ న్యూ పర్సన్ అని మీకే తెలిసిపోతుంది 24 అవర్స్లో. ఓకే. ఈ పర్సన్ మీ గురించి తను చాలా డిస్కషన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ సర్కిల్లో కానివ్వండి, అండ్ మీకు సంబంధించింది ఈ పర్సన్కి ఏదో నిజం లాంటిది ఏదో రివీల్ అయింది. ఓకే. సో కాబట్టి పర్సన్ తను ఇంత పెద్ద తప్పు చేశారా అని కూడా ఈ పర్సన్ తను రియలైజ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. సో ఈ పర్సన్లో మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ మార్పు అని సూచిస్తుంది అనమాట. ఓకే. అంటే తనని తను మార్చుకుంటున్నారు, ఈ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టడానికి తను రెడీ అవుతున్నారు. మిమ్మల్ని పర్సన్ బాధ పెట్టిన దానికి తనకి రియలైజేషన్ వచ్చిందనమాట. ప్రాపర్గా ఈ పర్సన్ ఏంటిదంటే అంతకుముందు మేబీ తను మీ లైఫ్లో వచ్చే ముందు మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అని పర్సన్ మీ లైఫ్లో రాలేరండి. ఓకే. ఓకే. ఉన్నన్ని రోజులు ఉంటాం, తర్వాత ఒకవేళ బ్రేకప్ అయితే బ్రేకప్ అయిపోతుంది, విడిపోతే విడిపోతాం అన్నట్టుగా ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ ఎనర్జీతో వచ్చారు మీ లైఫ్లో. ఓకే. అదే టైంలో మీరు ఏంటంటే చాలా ఎమోషనల్ కనెక్ట్ అయ్యారు ఈ పర్సన్కి. ఓకే. తన ప్రేమకి, తన ఆప్యాయతకి, తను పలకరించే విధానానికి మీరు చాలామంది ఫ్లర్ట్ అవ్వడము అండ్ తనకి ఎమోషనల్లీ తనతో ఆ బాండింగ్ పెంచుకోవడము. సో కాబట్టి మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెడుతున్నారో అది పర్సన్కి చాలా బాగా నచ్చుతుందన్నమాట. ఓకే. సో పర్సన్ ఎంత బాగా కేర్ తీసుకుంటారా అది దానికి పర్సన్ మేబీ ఫిదా అయిపోవడం లాంటిది ఏదో జరిగింది. ఓకే. సో మళ్ళీ మీ లైఫ్లో అయితే ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారు. మేబీ కమిట్మెంట్ ఇస్తారా లేదా అనేది నేను పక్కన పెడతాను. సో రీయూనియన్ అయితే చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకేనా. ఓకే. ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఓకేనా. ఈరోజు కార్డ్స్ అయితే చాలా మేజర్గా ఉన్నాయండి. ఇది చాలా స్ట్రాంగ్ మెసేజ్ లాంటిది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఓకే. ఈరోజు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉండబోతుంది, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది యూనివర్స్ తెలియజేయండి. మేషరాశి వారు మీరు ఎక్కువగా కెరియర్ గురించి అండ్
మనీ గురించి అండ్ ఎవరో ఒక పర్సన్ గురించి కూడా ఆలోచించే ఛాన్స్ అయితే ఉంటుంది మేషరాశి వారు. ఓకే. అండ్ వృషభ రాశి వారు, మీరు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ మీ లైఫ్‌లో అతి తొందరలోనే మీరు సక్సెస్ కూడా అవుతారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. రీయూనియన్ కూడా ఉంటుంది. అండ్ మిథున రాశి వారు, ఏదో గిల్టీనెస్ ఉందండి. ఏదో తప్పు చేసిన వారిలాగా 24/7 ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు. అండ్ కర్కాటక రాశి వారు, మీకు స్లీప్‌లెస్ నైట్స్ ఉన్నాయండి. సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు. అండ్ ఏదో విషయంగా చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ సింహరాశి వారు, మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ ఉంటుంది. సో, చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు. అండ్ కన్యా రాశి వారు, మీ పాస్ట్ పర్సన్‌తో రీయూనియన్ అవుతుంది. మీ సోల్‌మేట్‌తోనే మీకు రీయూనియన్ అవ్వబోతుంది. ఓకే. మీ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్‌ని మీరు కలుసుకోవచ్చు. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ తులారాశి వారు, మీకు ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ రావచ్చండి ఈరోజు. ఎవరితోనో గొడవలు పడొచ్చు. సో, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అండ్ వృశ్చిక రాశి వారు, మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి ఈరోజు ఏదో విషయంగా. ఓకే. అండ్ ధనుస్సు రాశి వారు, చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి మీరు. 24/7 ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట మీరు. అండ్ మకర రాశి వారు, మీరు ఏదో విషయంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు పడిన కష్టానికి ప్రతిఫలం లేదు అని మీరు బాధపడతా ఉన్నారనమాట. అండ్ కుంభరాశి వారు, మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయొచ్చండి. ఓకే. అండ్ మీనరాశి వారు, ఏదో విషయంగా మీరు హర్ట్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ఎవరినో దూరం పెట్టాలి అని మీరు అనుకుంటున్నారనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ క్లెయిమ్ చేసుకోండి. అలాగే మీ సిచ్యువేషన్‌కి తగ్గ మీ పర్సన్ విషయంలో మీకు ఇంకా క్లారిటీ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా. సో, ఇది జనరల్ రీడింగ్. ఓకేనా. సో, మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.